హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను లావణ్య ఫ్రమ్ లావణ్యాస్ లైఫ్ స్టైల్. అయితే ఈరోజు విషయం ఏంటంటే, నాది వైభవలక్ష్మి వ్రతము 20 వారాలైతే కంప్లీట్ అయిపోయాయండి. ఈ రోజుటికి 21వ వారం ఉద్యాపన చేయాలని పొద్దున్నే 3:30కి బ్రహ్మముహూర్తంలోనే స్టార్ట్ చేశాను. అంటే రాత్రంతా కూడా నిద్రపోకుండా రాత్రి 12 అవగానే ఇంకా ఇల్లంతా శుభ్రం చేసేసుకొని తలస్నానం చేసి ఇంట్లో దేవుళ్ళకి పూజ చేసేసుకొని కరెక్ట్గా 3:30 వరకు బ్రహ్మముహూర్తం స్టార్ట్ అవ్వగానే వైభవలక్ష్మి వ్రతం కూడా స్టార్ట్ చేశానండి. ప్రతి వారం లాగానే వ్రతం అంతా చేసేసుకొని బియ్యం కూడా సమర్పించుకున్నానండి. అయితే ఈరోజు నేను 5 రకాల నైవేద్యాలు సమర్పించుకున్నానండి. ఒకటైతే శనగలు తాలింపు వేశాను, ఒకటైతే బెల్లం పరమాన్నము, ఇంకొకటి సిరా నైవేద్యం పెట్టాను. 2 రకాలు అన్నంతో ఏంటంటే ఒకటి మామిడికాయ పులిహోర, ఇంకొకటి పెరుగన్నం కూడా పెట్టేశానండి. ఇంకా నైవేద్యం పెట్టిన తర్వాత బియ్యం సమర్పించుకొని చీర కూడా పెట్టాను అమ్మవారికి. అయితే ఇదే రోజు అమ్మవారికి పూజ అవ్వగానే బియ్యం సమర్పించుకున్న తర్వాత ఇంకా సత్యనారాయణ వ్రతం కూడా చేసుకున్నామండి. సత్యనారాయణ వ్రతం తర్వాత ఇంకా వచ్చిన ముత్తైదులందరికీ కూడా పసుపు బొట్లు ఇచ్చేసి భోజనాలు పెట్టామండి. అయితే ఈ రోజంతా కూడా ఈ విధంగా జరిగిందండి. అయితే ప్రతి వారం లాగానే ఉద్యాపన కూడా సాయంత్రం కూడా చేసుకోవచ్చు. నేను ఏంటంటే ఈరోజు మాకు సత్యనారాయణ వ్రతం కూడా ఉంది కాబట్టి పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో చేసుకుందామని చెప్పేసి నా ఇష్టంతో అలా చేసుకున్నానండి. చాలామంది ఈ విధంగా చేసుకుంటున్నారట కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం తప్పకుండా నా ఛానల్ని చూస్తూ ఉండండి. అయితే వైభవలక్ష్మి వ్రతంకి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా నా మొదటి వారం చేసిన వీడియోలో ఉందండి. సో దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.